సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజును పురస్కరించుకుని డిఎస్సి అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నోటిఫికేషన్ గిఫ్ట్ని ఇచ్చారు. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి 16,347 వివిధ రకాల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షెడ్యూల్ను ప్రకటించడం విశేషం. సీఎంగా చంద్రబాబు నాయుడు మెగా డిఎస్ ఫైలుపై మొదటి సంతకం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు కావస్తుంది. ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంపై ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. దీంతో కొంతకాలంగా డిఎస్సి అభ్యర్థులు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలనే డిమాండ్తో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎట్టకేలకు డిఎస్సి షెడ్యూల్ విడుదల చేయడం శుభపరిణామం. ఇవాళ నుండి మే 15వ తేదీ వరకు ఆన్లైన్లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో పూర్తి కావచ్చు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డిఎస్ నోటిఫికేషన్ వెలువడంతో డిఎస్సి అభ్యర్థుల్లో ఆనందం కనిపిస్తుంది. కూటమి సర్కారు మరో ఎన్నికల హామీ నెరవేర్చుకున్నట్లు అయింది. దీంతో కూటమి ప్రభుత్వానికి ప్రచారం చేసుకునే వీలు కూడా అయింది. మరోవైపు చూస్తే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన రాజ్యసభ సీటు బీజేపీ సొంతం చేసుకోనుంది. ఈ స్థానం నుంచి తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నమలై కుప్పస్వామిని అత్యున్నత చట్టసభకు పంపాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవలే అన్నమలై స్థానంలో తమిళనాడుకు బీజేపీ కొత్త సారథిగా నైనార్ నాగేంద్రన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి రాజ్యసభ సీటు విషయమై రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. బీజేపీతో ముందస్తు ఒప్పందం ప్రకారమే విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం కొనసాగుతుంది. చివరికి అదే నిజమవుతుంది. తమిళనాడు బీజేపీ నేతను ఏపీ నుండి రాజ్యసభకు పంపాలని నిర్ణయించడం చర్చనీయాంశమైంది. ఏపీలో కూటమి అధికారంలో ఉంది. ముఖ్యంగా టీడీపీ పెద్దన్న పాత్రను పోషిస్తుంది. అయితే జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో ఉండడం, ముఖ్యంగా రాజ్యసభలో బలం పెంచుకోవాలని ఆ పార్టీకి ఉంది. అందుకే బీజేపీ ప్రతిపాదనను టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదనే పరిస్థితి ఉండదు. ఏపీ బీజేపీలో కూడా రాజ్యసభ సీట్ను ఆశించే నాయకులు ఉన్నప్పటికీ జాతీయ నాయకత్వం ఆదరణ కోరుకుంటున్న వాళ్ళెవరూ లేరు. అన్నమలైని రాజ్యసభకు తీసుకుని ఆయన కేంద్రంలో మంత్రిని చేయాలని అనుకున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది తమిళనాడుకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి రాజకీయ ప్రాధాన్యం ఇచ్చే క్రమంలోనే అన్నమలై వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం.